వెల్కమ్ టు హైగో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 153 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి, హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. ఈ యొక్క ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి 2360 అండి. 2360 డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఇది మీరు చూడొచ్చు. ఫ్రంట్ G+1 ప్రాపర్టీ అండి. G+1 150 స్క్వేర్ యార్డ్స్ 2360 డైమెన్షన్స్లో ఉంటుంది. మీకు చాలా మంచి పార్కింగ్ ఏరియా వస్తుందండి, చూడొచ్చు మీరు. అలాగే ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా సీసీ రోడ్స్ ఉన్నాయండి. డ్రైనేజ్ అంతా ఉన్నది. 25 ఫీట్ రోడ్ వస్తుందండి. చూడొచ్చు, ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో మనకు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు మీరు పార్కింగ్ ఏరియా అలా వచ్చింది అనేసి. మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మనకి ఇక్కడ బోరు సంప్ వస్తాయి. సో ఇక్కడ బోర్ వస్తుందండి, ఇక్కడ సంప్ వస్తుంది. సో మంచి పార్కింగ్ ప్లేస్ అండి. చూడొచ్చు మీరు, పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి. ఈస్ట్ ఫేస్ అనేది, ఈస్ట్ ఫేస్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంది. 2 కార్లు పట్టేంత పెద్ద స్పేస్ అయితే మనకున్నది. వాష్ ఏరియా వస్తుంది. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చూసారనుకోండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకు ఇక్కడ ఎలా వచ్చింది హాల్ అవన్నీ చూద్దాం, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయనేసి. సో మనకి ఇక్కడ ఇది హాల్ అండి. సో ఇది కామన్ హాల్, ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. 1 BHK వస్తుందండి. ఇక్కడ గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ లాగా, ఇది వచ్చేసి మనకు కిచెన్ లాగా ఇచ్చారండి. సెల్ఫ్లు అన్నీ ఇచ్చారు. సో మనకి ఇది రాంపల్లికి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి. వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అనమాట. సో మనకు ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది అంతే మ్యాక్సిమం అంటే. సో మన రాంపల్లి సర్కిల్ నుంచి అయితే మనకు 200 మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉందండి. సో సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అనేది. ఇది బాత్రూమ్ వస్తుంది అక్కడ. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK వస్తుందండి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. సో మీరు మెయిన్ రోడ్కు దగ్గరలో కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. ఇంటికి దగ్గరగా ఉంటుంది. చూడొచ్చు స్టెప్స్ అనేవి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నామండి. చూడొచ్చు మీరు బాల్కనీ ఏరియా ఎలా వచ్చిందనేసి. ఇది బాల్కనీ ఏరియా అండి. సో మనకి ఇక్కడ సెట్ బ్యాక్ వస్తుంది. ఇది సిట్టింగ్ ఏరియా లాగా అండి. మనకు ఈస్ట్కు నార్త్కు డోర్ కూడా వస్తుంది. ఈ హాల్ చూడండి, స్క్వేర్ షేప్లో ఇచ్చారు. మొత్తం వెంటిలేషన్ అండి. మొత్తం విండోసే పెట్టారు. వెంటిలేషన్ బాగా ఇచ్చారండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు నేను. పూజారం వస్తుందండి. కిచెన్. సో వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మంచి వెంటిలేషన్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అండి. ఇది డైనింగ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ చూడొచ్చు అండి. ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇటు ఒక విండో వస్తుంది. వెంటిలేషన్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగా ఇచ్చారు వెంటిలేషన్ అయితే. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. చాలా పెద్ద సైజు ఉంది బాత్రూమ్ అయితే. సో ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి ఈ హౌస్ అయితే. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి. ఇక్కడ దీన్ని కూడా ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి హాల్ సైజ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి. చూడొచ్చు, మొత్తం కూడా విండోస్కి గ్రానైట్తో ఇచ్చారు. ఇంటి చుట్టూ కూడా వెంటిలేషన్ ఉందండి, చాలా బాగా ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారండి ఫ్రంట్లో. ఇది వాష్ ఏరియా ఇచ్చారండి. మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తా అండి చుట్టూ కూడా.
మనకు రాంపల్లి సర్కిల్ అనేది ఎంత దగ్గర ఉంటుందో కూడా మీకు చూడొచ్చు. మన చర్లపల్లి రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుందనేది. సో చర్లపల్లి రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది. చూడొచ్చు మీరు ఇల్లు అయితే పైన మనకు మెయిన్ రోడ్ అంటే ఇదే అనమాట. మనకు ఆ హోర్డింగ్ కనబడుతుంది కదా, అదే అనమాట మెయిన్ రోడ్. జస్ట్ 100 and 150 మీటర్స్ అండి మ్యాక్సిమం అంటే కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.